గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా అఖండ 2 తాండవం రిలీజ్ అయి నిన్న గురువారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లా నుంచి 24 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 10 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 8 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, గుంటూరు నుంచి 10 కోట్లు, కృష్ణా నుంచి 6 కోట్లు, నెల్లూరు నుంచి 4 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో అఖండ 2 సినిమా 96 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 14 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 10 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 సినిమా 3 వారాల్లో 120 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 120 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 19.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 20 కోట్లకు. ఇంకొక 50 లక్షలు వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణ వరకు. అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి, 4వ వారంలో వచ్చేస్తాయి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 20 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 8 కోట్లు షేర్ రావాలి అంటే మరో 16 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సో 8 కోట్లు నష్టాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 11 కోట్ల కొంటే ఇక్కడ కేవలం 5.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా 6 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో, అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. సో ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి 6 కోట్ల నష్టాలు. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 3 కోట్లు రావాలి. సో అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. సో 3 కోట్ల నష్టాలు ఈస్టులో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్ల కొంటే ఇక్కడ 3 వారాల్లో 3 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. సో వెస్ట్లో 2 కోట్ల నష్టాలు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 8 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 3 కోట్లు రావాలి గుంటూరులో, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. సో 3 కోట్ల నష్టాలు తప్పవు గుంటూరు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 3 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 2 కోట్లు రావాలి కృష్ణాలో, అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. సో 2 కోట్ల నష్టాలు కృష్ణాలో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే ఇక్కడ 2.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 1 కోటి రావాలి నెల్లూరు, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి, 1 కోటి నష్టాలు నెల్లూరులో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్ల కొంటే 3 వారాల్లో ఇక్కడ వచ్చేసి 57 కోట్లు షేర్ వచ్చింది, అంటే ఇంకా 23 కోట్లు షేర్ రావాలి ఓవరాల్గా సినిమా హిట్ అవ్వడానికి, అంటే 46 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఒక తెలంగాణలో హిట్ అవ్వచ్చు, బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, లాభాలు రాకపోయినా బ్రేక్ ఈవెన్ అవుతుంది. బట్ రాయలసీమ అండ్ మిగిలిన ఆంధ్ర జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు తప్పవు, ఒక 20 కోట్ల దాకా. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది, ఇంకో 3 కోట్ల షేర్ రావాలి పాన్ ఇండియా లెవెల్, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. సో పాన్ ఇండియా లెవెల్లో 3 కోట్ల నష్టాలు తప్పవు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే 5 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 7 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో, అంటే 14 కోట్ల గ్రాస్ రావాలి, అది దాదాపు అసాధ్యమే. కాబట్టి 7 కోట్ల నష్టాలు ఓవర్సీస్లో కూడా. అలా ఓవరాల్గా అఖండ 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 103 కోట్ల కొంటే 3 వారాల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 69 కోట్లు ఉంది, అంటే మరో 24 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 24 కోట్ల షేర్ రావాలి అంటే 24 కాదు 34 కోట్లు, 34 కోట్లు రావాలి ఆ షేర్ అంటే మరో 68 నుంచి 70 కోట్లు గ్రాస్ రావాలి, దాదాపు అసాధ్యమే. సో ఇది ఆఖరి వారం. ఇక ఈ సినిమాకు మరి ఇంకెంత యాడ్ చేస్తుందో నష్టాలు. సో ఓవరాల్గా చూసుకుంటే నష్టం క్లియర్గా ఉంది, ఒక 30 నుంచి 33 కోట్ల నష్టం అయితే క్లియర్గా ఉంది. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. బాలయ్య దూకుడికి బ్రేక్ పడింది. అఖండ తర్వాత అదేంటి వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి అండ్ డాకు మహారాజ్ వరుసగా 4 సినిమాలతో 400 కోట్ల సినిమాలు. ఇది కూడా 100 కోట్ల సినిమానే, కానీ ఈ సినిమాని ఎక్కువ కమ్మారు కాబట్టి కమర్షియల్గా సినిమా ఫ్లాపే. అలాగే వరుసగా 5వ $1 మిలియన్ అమెరికాలో. ఇలా అన్ని రికార్డ్స్ ఉన్నాయి, కానీ కమర్షియల్గా మాత్రం డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు. మిగతా ముందు 4 సినిమాలు అన్ని లాభాలు తెచ్చిన సినిమాల డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు పెట్టారు,
103 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. సో 103 కోట్లు వెనక్కి తెచ్చుకోలేకపోయింది సినిమా. 70 కోట్ల షేర్ దగ్గర ఆగిపోయింది. ప్రొడ్యూసర్లు సేఫే, వాళ్ళు 137 కోట్లకి ఓటీటీకి కూడా అమ్మారు. సో వాళ్ళకి ఆల్రెడీ 40 కోట్ల లాభాల్లో ఉన్నారు ప్రొడ్యూసర్లు. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన 30 కోట్లు సర్దుబాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు 10 కోట్లు మిగులుతుంది. వాళ్ళకంతా సేఫే. అది మన బాలయ్య అఖండ 2, బాలయ్య బోయపాటి 4వ సినిమా. బోయపాటి బాలయ్య కాంబో కూడా మొదటి ఫ్లాప్ అని చెప్పాలి. కమర్షియల్గా సినిమా అయితే బాగుంది. సనాతన ధర్మ గురించి నేను 2 సార్లు చూశాను, నాకైతే నచ్చింది. బట్ కలెక్షన్స్ అంటే మామూలుగా పెద్ద హీరోల సినిమాలకి మొదటి రోజే మిక్స్డ్ టాక్ వస్తే, ఈ సినిమాకు వచ్చిన ట్రోల్స్ నెగిటివిటీ చూస్తే మొదటి రోజు 50 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత కలెక్షన్స్ ఉండకూడదు, ఒక గేమ్ చేంజర్ లాగా, ఒక హరిహర వీరమల్లు లాగా. కానీ ఈ సినిమా తట్టుకొని నిలబడింది బికాస్ ఆఫ్ సనాతన ధర్మ కాన్సెప్ట్, అఖండ, బాలయ్య, బోయపాటి ఇవన్నీ కలిసి వచ్చాయి. అందులో పోటీలో కూడా పెద్ద సినిమాలు ఏమీ లేకపోయేసరికి ఇదొక్కటే ఆప్షన్ మనకు. మధ్యన అవతార్ వచ్చినా రిలీజ్ అయినా కానీ ఈ సినిమా ఇప్పటివరకు బాగానే హోల్డ్ చేసింది. ఇంకొక వారం హోల్డ్ చేయగలుగుతుంది రాజాసాబ్ వచ్చే వరకు. ఇక రాజాసాబ్ వచ్చాక ఇంకా అన్ని థియేటర్లు వాళ్ళకి ఇచ్చేయాలి, ఇంకా అందరూ ఆ సినిమాలు చూస్తారు. సో ఆఖరి వారం ఈ సినిమాకు ఓటీటీకి వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్ సంక్రాంతికి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే థియేటర్లో చూడండి. ఫ్యాన్స్, బాలయ్య నందమూరి ఫ్యాన్స్ ఇంకొకసారి చూస్తే మొత్తం సినిమా చూసిన వాళ్ళు ఈ 120 కోట్లు డబల్ కావచ్చు, 240 కూడా కావచ్చు, అద్భుతాలు జరిగి. అది అసాధ్యం అనుకోండి, కానీ ఓన్లీ ఫ్యాన్స్ చూస్తే సినిమాలు హిట్ అవ్వవు. ఫ్యాన్స్ ఓన్లీ ఓపెనింగ్స్ వరకే, మిగతాదంతా నార్మల్ ఆడియన్స్ చూడాలి, మనలాంటి ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్. అది మన బాలయ్య బోయపాటి అఖండ 2 రిలీజ్ అయిన 3 వారాల్లో 120 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 69 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకి 103 కోట్లకు అమ్మారు. 69 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 34 కోట్లు షేర్ రావాలి అంటే మరో 68 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే, 30 కోట్ల నష్టాలతో. ఓకే, బాయ్.